హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 18 నుంచి 40 ఏళ్ల వారికి కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ఈ పథకం కింద అందించే పెన్షన్ మొత్తాన్ని అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. ఇక గ్యారంటీ పెన్షన్ మొత్తాన్ని 5,000 నుంచి 10,000 వరకు పెంచాలని యోచిస్తుంది. ఇక ఈ పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇక అటల్ పెన్షన్ యోజనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నట్లు ఆంగ్ల పత్రికలో కథనాలు వస్తున్నాయి. ఇక అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పెన్షన్ పథకాలకు నోచుకోని వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇక నెలకు 1000 నుంచి 5,000 వరకు పెన్షన్ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరొచ్చు. అందుకు అనుగుణంగా నెల నెల చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ పథకంలో 6.62 కోట్ల మంది చేరారు. ఇక ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 1.22 కోట్ల మంది ఈ పథకంలో చేరారు.